హెచ్చరిక, దైవజనుని హెచ్చరిక. గొల్లలు ప్రభువునందు ఆనందించారు. క్రిస్మస్ అంటే ఆరాధన, క్రిస్మస్ అంటే ఆనందం, క్రిస్మస్ అంటే ప్రభు ఎదుట సాగిలపడటం, ఆయనకి మొరపెట్టుకొనటం. క్రిస్మస్ అంటే ఆయన సువార్తకు లోబడి ఆయనను దర్శించటం, ఆయన ముఖాముఖిగా చూడటం. యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకోరండి. ఆనాడు బెత్లెహేములో పుట్టిన క్రీస్తు ఈరోజు నువ్వు మోకరించి ప్రార్థిస్తే ఆత్మస్వరూపి అయినటువంటి ఆయన దర్శనాన్ని, ఆయన యొక్క స్పర్శను, ఆయన స్వరాన్ని, ఆయన నాతో ఉన్నాడన్న అనుభూతిని నువ్వు పొందగలుగుతావు. దయచేసి ఆ పని చెయ్యండి. అంతేకాదు, ఆ గొల్లలు ఆనందపడిన తర్వాత అంతటితో ఆగిపోలేదు. వాళ్ళు ఏం చేశారో తెలుసా? తాము కన్న వాటిని గురించి, విన్న వాటిని గురించి ప్రచురము చేశారని బైబిల్లో చూస్తున్నాం. తాము విన్నారు రక్షకుడి గురించి చాలా, తాము కనులార కన్నారు ఆ ప్రభువుని. ఆ విషయమై వారు సంతోషంతో గంతులు వేసుకుంటూ ఆ యెరూషలేము, ఆ యొక్క బెత్లెహేము వీధుల్లో వారు సంతోషంతో పాటలు పాడుకుంటూ కనబడ్డ వాళ్ళందరినీ చక్కబెట్టుకొని ఆపింటారు, కనబడ్డ వాళ్ళందరినీ నిలబెట్టి చెప్పుకుంటారు, మేము రక్షకుడు చూసాం. తెల్లవారుజామున మాకు దూతలు కనబడ్డాయి, పరలోకపు దూతలు కనబడి, ఇదిగో సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ, ఆయనకిష్టులైన వారికి సమాధానమని పాటలు పాడాయి, ప్రభువును స్తుతించాయి. ఆ దూతలు చెప్పినట్లే మేము వెళ్ళాము. దూతలు చెప్పినట్టుగానే బాలుడైన క్రీస్తుని, రక్షకుడైన క్రీస్తుని మేము చూసాము. మా జీవితాలు ధన్యమయ్యాయి, మేము తన్మయులమయ్యామన్న సంగతి దాచుకోకుండా చెప్పుకుంటూ వెళ్ళారు. ఇదే నిజమైన క్రిస్మస్ అండి. ఈ రోజున ఈ యేసు ప్రభువు నీ కొరకు జన్మించాడన్న సంగతి నువ్వు వింటున్నావు. కొన్ని సంవత్సరాల నుంచి వింటున్నాం మనలో చాలామంది. అందుకే కొంతమంది క్రిస్మస్ అంటే పెద్ద ఏమి ఉండదు, గొప్ప, అది అక్కరే లేదంటున్నారు కొంతమంది. మరి కొంతమంది ఇందులో అనేకమైన అన్యాచారాలు పెట్టేశారు, ఎన్నో అనేకమైన కట్టుకథలు కలిపేశారు, ఏదో అనేకమైన వ్యాపారాలు ఇమిట్ చేశారు. కాబట్టి నిజంగా క్రిస్మస్ అంటే ఒక రోత పడుతుంది చాలామందికి. ఎందుకంటే ప్రపంచంలో జరిగే పరిస్థితిని, కన్న ప్రభువును, అనుభవించిన ప్రభువును వారి జీవితాల్లో కనుగొనకుండానే క్రిస్మస్ను ఒక పండగగా ఆచరిస్తున్న మూలాన ఈ రోజున చాలామందికి అలుసైపోయింది. క్రిస్మస్ అంటే బాగా తాగటం, తందనాలు దొక్కటం. బీ కేర్ఫుల్, ఈట్, డ్రింక్ అండ్ డ్యాన్స్ కాదు నిజమైన క్రిస్మస్. సాగిలపడటం, ఆరాధించటం, ఆనందించటం, ఆయన ప్రేమను మన చుట్టూన్న వారికి ప్రచురం చేయటం. మీరు క్రిస్మస్ గ్రీటింగ్స్ ఎవరికన్నా చెప్పారా అంటే అర్థం ఏంటంటే, యేసయ్య రక్షకుడు నీ కొరకు పుట్టాడు అన్న సంగతి నీ స్నేహితులకి, బంధువులకి, అందరికీ జ్ఞాపకం చేయాలి. నువ్వు ఒక ఆచారంగా గ్రీటింగ్స్ పంపడం కాదు. మన కొరకు రక్షకుడు పుట్టాడు, మనకు ఒక రక్షకుడు ఉన్నాడు, మనకు ఒక విమోచకుడు ఉన్నాడు అన్న సంగతి మన చుట్టూన్న వారికి, ముఖ్యంగా మన ఫ్రెండ్స్కి, క్రీస్తుని ఎరగని వారికి ఈ సందర్భంగా పరిచయం చేయటమే నిజమైన క్రిస్మస్. ఆ గొల్లలు ఆయన ఎదుట ఆయన కన్న వాటిని గురించి, విన్న వాటిని గురించి ప్రచురం చేశారు. చూడండి, ఒక్కరోజు క్రిస్మస్ రోజు మీరు వినేది చాలా తక్కువే, కానీ సంవత్సరం అంతా యేసుక్రీస్తుని గురించి వింటున్నారు. సంవత్సరం అంతా యేసు ప్రభు నామాన్ని గురించి ప్రకటించబడుతుంది. ఆయన అద్భుత కార్యాలు వివరించబడుతున్నాయి, ఆయన బోధలు వివరించబడుతున్నాయి. మీరు క్రమంగా దేవుని సన్నిధికి వెళ్ళేవారైతే మీరు వారమంతటిలో ఎన్నోసార్లు దేవుని వాక్యం వింటున్నారు. సంవత్సరంలో ఎన్నో వందల వర్తమానాలు వింటున్నారు. ఒక్కసారి ఆలోచించండి, మీరు విన్న వాటిని మీ వ్యక్తిగతంగా కనుగొన్నారా? ఆయన మనల్ని రక్షిస్తాడు అన్నప్పుడు మీరు రక్షించబడ్డారా? ఆయన మనల్ని స్వస్థపరుస్తాడు అన్నప్పుడు ఆయన ఇచ్చే స్వస్థతలు అనుభవించారా? ఆయన మన అవసరతలు తీరుస్తాడు అని విన్నప్పుడు నీ అవసరతలు తీరాయన్న సాక్ష్యాలు నీ దగ్గర ఉన్నాయా? ఉంటే వాటిని మరువకుండా, దాయకుండా చెప్పాలి. ఎన్ని సంవత్సరాల నుంచి నువ్వు యేసుక్రీస్తుని గురించి వింటున్నావు అన్నది ముఖ్యం కాదు, ఎంతగా ఆయన మాటకు మనం లోబడాలన్నది ముఖ్యమండి. నాకు తెలిసి యేసయ్య మాటలో ఒక్క మాటకు లోబడ్డా మన బ్రతుకంతా మారిపోద్దండి. మన బ్రతుకంతా వ్యత్యాసంగా ఉంటుంది.
మనం ఈ లోక పోకడలో జీవించాం, ఈ లోకాశలతో జీవించాం, ఈ లోకస్తులాగా చింతించాం, ఈ లోకంలో స్థిరపడాలని ఆశించాం. ఆయన మాటలో శక్తి ఉంది. ఆయన మాటను మనం అనుభవిస్తే, ఆయన మాటను అనుసరిస్తే, ఆయన వాక్యానుసారంగా జీవిస్తే మన జీవితంలో రోజు క్రిస్మసే, రోజు క్రీస్తుని జీవితంలో ఉన్న అనుభవాన్ని పొందుతాం. రోజు ఆనందిస్తావు ఆయన సన్నిధిలో, రోజు ఆయన యందు నీవు సంతోషిస్తావు. ప్రార్థన. పరిశుద్ధుడ, ప్రేమగల తండ్రి, ఒక్కసారి నాయన, ఈరోజు నీవు పుట్టావో లేదో మాకు తెలియదు, కానీ నీవు ఈ లోకంలోనికి వచ్చావన్నది మేము రూఢిగా నమ్ముతున్నామయ్యా. నువ్వు బాలుడిగా వచ్చినప్పటికీ పరిపూర్ణుడైన క్రీస్తుగా ఉన్నామని విశ్వసిస్తున్నామయ్యా. సంపూర్ణుడైన క్రీస్తు ఎదుట సాగిలపడి నిన్ను ఆరాధిస్తున్నామయ్యా. ఆదియు నేనే, అంతము నేనే అన్న ప్రభువా, ఆల్ఫా ఒమేగా నేనే అన్న యేసు ప్రభువా, మరణించితిని కానీ ఇదిగో సజీవుడై ఉన్నానన్న జీవము కలిగిన దేవా, ఇంత గొప్ప క్రీస్తుని ఎంతగా మేము ఆరాధించాలో, ఎంతగా స్తుతించాలో, ఎలాగూ నీ ఎదుట సాగిలపడి మమ్మల్ని మేము అప్పగించుకోవాలో పరిశుద్ధాత్ముడి ద్వారా మమ్మల్ని ఒప్పింపజేయను ఆయన. రక్షణ లేకుండా మరో కొత్త సంవత్సరంలోనికి మాలో ఎవరము ప్రవేశించకుండా సహాయం చేయము. రక్షించబడి వెనుదిరిగిన వారిని, జారిపోయిన వారిని, నిలువెచ్చని స్థితిలోనికి వెళ్ళిన వారిని ఈ సంవత్సరాంతంలో నీ ఉగ్రత మా మీదకు రాకముందే నీ కృపను కుమ్మరించి రక్షించుకొనుము నాయన, ఉజ్జీవింపజేయము తండ్రి. నేను నా ఇంటి వారు యెహోవానే సేవించుతామన్న వాక్యంతో మా బిడ్డలు, మా కుటుంబాలతో పాటు నీ రాజ్యంలో సిద్ధపడినట్లుగా ఈ కొత్త సంవత్సరంలో ప్రవేశించడానికి మాకు సహాయం చేయము. ఈరోజు ప్రత్యేకమైన దీవెనతో, ఉజ్జీవముతో, అభిషేకముతో మమ్మల్ని ఒక్కొక్కరిని పంపించమని క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. తెలుగు, తమిళ, హిందీ, మలయాళం, బెంగాలీ, ఒరియా అనే 6 భాషల్లో టెలివిజన్ ప్రోగ్రామ్స్ కొనసాగుతూనే ఉన్నాయి. భారభరితమైన పరిచయంలో మీరు సహకరించాలని ఆశిస్తే, ప్రభు మిమ్మల్ని ప్రేరేపిస్తే మీ విరాళాలు, కానుకలు డాక్టర్ జై ఫౌండేషన్స్ అనే ట్రస్ట్ నెంబర్కి మీరు పంపించవచ్చు. అవి నేరుగా టీవీ ఛానల్స్కి వెళ్తే అందులో ఏది మేము మా సొంత ఖర్చుల కొరకు ముట్టుకోవటం లేదు, వేరే పరిచయ కొరకు ముట్టుకోవటం లేదు. టెలివిజన్ పరిచయలో ఇంకా సువార్త వెళ్ళని వారికి అది అందించాలని ఆశతో ఒక 20 సంవత్సరాలుగా కొనసాగుతున్న పరిచయం కొరకు ప్రార్థించండి, మీ సహకారాన్ని అందించండి. ఈ విషయం మీకు ఇంకా వివరాలు కావాలంటే 89393939 అనే నెంబర్కి మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 10 లోపల మీరు ఫోన్ చేయండి, వివరాలు తెలియజేయండి.